తెలంగాణలో ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఇక రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంపై అసలు ఆట మొదలైంది. తాజాగా నేతలు పేల్చిన మాటల తూటాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్పీకర్ నామినేషన్ సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్ చిట్చాట్లో కాంగ్రెస్ సర్కార్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్వేతపత్రం అంటున్న కాంగ్రెస్ పెద్దలకు గతంలో తాము విడుదల చేసిన ఆడిట్ రిపోర్టుల సంగతి తెలియదా అని ప్రశ్నించారు. లెక్కలు వేసుకోకుండా అలవిగాని హామీలు ఎందుకిచ్చారో చెప్పాలి అన్నారు. 24 గంటల్లో రుణమాఫీ అన్న రాహుల్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేటీఆర్. అసలాట ముందుందని హెచ్చరించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. అధికారం కోల్పోయిన బాధ కేటీఆర్లో స్పష్టంగా కనిపిస్తోందంటూ ఎద్దేవా చేశారు. అంత తొందరపాటొద్దు, తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह, प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. ఇక నర్సాపూర్ మీటింగ్ లో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యకర్తల్ని కేసులతో ఇబ్బంది పెట్టొచ్చని, అంత మాత్రాన ఎవరూ భయపడద్దని ధైర్యం చెప్పారు. తాము కేసులు పెట్టుంటే హౌసింగ్ స్కామ్ లో సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారన్నారు హరీష్. కానీ కేసీఆర్ పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు కాబట్టే రాజకీయ కక్షలకు చోటు ఇవ్వలేదన్నారు. కార్యకర్తల మీద కొంత ప్రయత్నాలు చేస్తారు అధికార పక్షం. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బగొట్టాలనో, ఏదో కేసులు పెట్టాలనో, ఇబ్బందులకు గురి చేయాలనో ప్రయత్నం చేస్తుండొచ్చు. మీరెవరూ ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఎటువంటి నాయకుడు అంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైళ్లలో పడుదురు. కానీ మనం ఆ పని చేసినామా? హౌసింగ్ స్కామ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది. ఎన్నికల హడావిడి అలా ముగిసిందో లేదో తెలంగాణలో పొలిటికల్ గేమ్ మొదలైందన్నమాట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.